హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫైనల్లీ సంక్రాంతికి రావాల్సిన 3 మూవీస్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయినాయి. సో ఈ 3 మూవీస్లో ఏది బెస్ట్ మూవీ అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా డిస్కషన్ అయితే నడుస్తుంది. నాకేమనిపించిందో ఏది బెస్ట్ మూవీ అయ్యింది అనేది ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకోబోతున్నాను. స్టార్ట్ చేసే ముందు గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మనకి ఈ 3 మూవీస్కి సంబంధించిన రివ్యూస్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. సో గేమ్ చేంజర్కి కానీ, డాకు మహారాజుకి కానీ అండ్ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ 3 మూవీస్కి సంబంధించిన రివ్యూస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. గేమ్ చేంజర్కి అయితే 1000+ వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ డాకు మహారాజుకి అయితే ఏకంగా 24,000+ వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ మన సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే 11,000+ వ్యూస్ అయితే వచ్చినాయి. ఇదంతా మీ వల్లే జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్లోకి వచ్చి ఈ రివ్యూస్ని అన్ని చూసారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, చాలామంది చూస్తున్నారు ఈ వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ కానీ ఇలాంటి మూవీ టాపిక్స్ అయితే మాత్రం మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే 3 హీరోస్ ఏంటంటే 2019లో కూడా సంక్రాంతికి పోటీ పడ్డారనమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడు, ఎన్టీఆర్స్ కథానాయకుడు అని చెప్పి ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తీశాడు. సో అది కూడా 2019 సంక్రాంతికి రిలీజ్ అయింది. అండ్ అదే సంక్రాంతికి రామ్ చరణ్స్ వినయ్ విజయ్ రామ కూడా రిలీజ్ అయింది అనమాట. అండ్ థర్డ్ మూవీ వచ్చేటప్పటికి సేమ్ అనిల్ రావుపూడి డైరెక్షన్లోనే వెంకటేష్ F2 మూవీ కూడా రిలీజ్ అయిందనమాట. సో ఆ సంక్రాంతికి 2019 సంక్రాంతికి ఈ 3 మూవీస్లో మనకి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ వినయ్ విజయ్ రామ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే డిజాస్టర్గా నిలిచాయి అనమాట. ఆ సంక్రాంతికి F2 అయితే బాగా సక్సెస్ అయింది. సో అదే 3 హీరోస్ మళ్ళీ 2025లో సంక్రాంతికి అయితే పోటీ చేశారు. సో ఇప్పుడైతే ఈ 2025లో ఎవరు విన్నర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే, రంగస్థలం అండ్ త్రిబుల్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ చేసిన మూవీ అనమాట ఇది. అండ్ ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ గారు కూడా ఎట్లయినా సరే సక్సెస్ కొట్టాలని చెప్పి ఈ మూవీ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాడు. అండ్ తమన్ మ్యూజిక్ అండ్ దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది ఈ మూవీ. సినిమా నాకేమనిపించింది అంటే, రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు మూవీలో. ఐఏఎస్ ఆఫీసర్గా కానీ, ఫాదర్ రోల్లో కానీ, అండ్ స్టూడెంట్గా కానీ, అండ్ ఎలక్షన్ ఆఫీసర్గా చాలా డిఫరెంట్ వేరియేషన్స్గా కనిపించాడు. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. బట్ ఏంటంటే స్టోరీ సేమ్ టెంప్లేట్గా అయిపోవడం వల్ల ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ డోప్ సీక్వెన్సెస్ కానీ అండ్ కాలేజ్ లవ్ స్టోరీ సీక్వెన్సెస్ కానీ ఇవేవి నాకు నచ్చలేదనమాట. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది ఆ ఎపిసోడ్. ఓకేనా, నేను రివ్యూలో కూడా అదే చెప్పాను. నాకు ఆ సీక్వెన్స్ మొత్తం సినిమా ఉన్నా సరే అదే టెంప్లెట్లో ఉంటే బాగుండేది సినిమా. ఎస్జే సూర్య మధ్యలో కానీ రామ్ చరణ్ మధ్యలో కానీ ఫైట్స్ కూడా చాలా రొటీన్గా అనిపించినాయి అనమాట. సో అందువల్ల నా మూవీ అయితే బిలో యావరేజ్ అయితే అనిపించింది. అంత నాకు నచ్చలేదు మూవీ. కమింగ్ టు డాకు మహారాజ్ మూవీకి వచ్చేస్తే, బాలకృష్ణ అండ్ బాబీ ఇద్దరు కలిసి తీసిన సినిమా అనమాట. దీనికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్గా చేశాడనమాట. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎలివేషన్ సీన్స్, మంచి ఫైట్ సీన్స్ అండ్ మంచి యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అనిపిస్తుంది కానీ అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టివ్గా అనిపిస్తుంది. అంతకుమించి సినిమా అయితే చాలా బాగుంది. డాకు మహారాజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. కమింగ్ టు థర్డ్ మూవీ, విక్టర్ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ అయితే చాలా కామెడీ ఎంటర్టైనర్గా అయితే ఉంది గాయస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే త్రూ అవుట్ సినిమా కామెడీ ఉంటుంది అనమాట. నాకు ఆ వెంకీ మామ కొడుకు కామెడీ కానీ అండ్ సాయి కుమార్ అండ్ దట్ యానిమల్ యాక్టర్ కామెడీ కానీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మంచి కామెడీ అయితే వర్కౌట్ ఉంది. అండ్ లాస్ట్లో వచ్చే ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ 3 మూవీస్ని మనం కంపేర్ చేయలేం గాయస్. ఎందుకంటే ఒకటి కంప్లీట్ పొలిటికల్ అండ్ క్లాస్ మూవీ అండ్ ఇంకొకటి మాస్ అండ్ యాక్షన్ మూవీ, ఇంకొకటి వచ్చేసి మనకి కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో ఈ 3 మూవీస్ని మనం కంపేర్ చేయలేము ఎందుకంటే డిఫరెంట్ జోనర్స్. బట్ ఏంటంటే నాకేమనిపించింది మూవీ చూసినాక, నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నా రివ్యూని బేస్ చేసుకుని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మీది వేరే ఉండొచ్చు. ఫైనల్గా ఎవరు విన్నర్ అని చెప్పాలంటే, గేమ్ చేంజర్ అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. అండ్ కమింగ్ టు డాకు మహారాజ్ విషయానికి వచ్చేస్తే, బాలయ్య ఫ్యాన్స్ కానీ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ తమన్ మ్యూజిక్ కానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయినాయి. అండ్ సంక్రాంతికి వస్తున్న విషయానికి వచ్చేస్తే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో ఎవరైతే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ కామెడీ ఉంటుంది కాబట్టి అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. నాకేమనిపించింది పర్టికులర్గా అంటే, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అయితే విన్నర్స్ అనమాట. ఫుల్ ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా
ఈ మాస్ సీక్వెన్సెస్ని ఎంజాయ్ చేయాలనుకుంటే డాకు మహారాజ్కి అయితే వెళ్తాను. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి అనుకుంటే మాత్రం సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్తాను అనమాట. సో నాకు ఇదైతే అనిపించింది. ఈ సంక్రాంతికి విన్నర్స్ నాకు పర్సనల్గా డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. అలానే గేమ్ చేంజర్ తక్కువ అని కాదు, గేమ్ చేంజర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు రామ్ చరణ్. అండ్ ఈ మూవీలో అంత సక్సెస్ లేకపోయినా సరే కమింగ్ మూవీస్ తన యాక్టింగ్ స్కిల్స్ మనందరికీ తెలిసిందే. రంగస్థలంలో కానీ అండ్ త్రిబుల్-ఆర్లో ఎలాంటి యాక్టింగ్ ఇచ్చాడో మీకు తెలిసిందే. కాబట్టి నెక్స్ట్ మూవీలో 100% తను కంబ్యాక్ ఇస్తాడు, అదైతే నాకు నమ్మకం ఉంది. సో ఇది గాయ్స్, నాకైతే ఇలా అనిపించింది. మీకేమనిపించింది? మీకు ఏది ద బెస్ట్ మూవీ అండ్ సంక్రాంతి విన్నర్ అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.